సనాతన ధర్మాన్ని పరిరక్షణకు ప్రతి హిందువు పాటుపడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నన్ని నాళ్లే సెక్యులరిజానికి అవకాశం ఉంటుందని, హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం అనేది ఉండదని అన్నారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జనార్దనంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25 వసంతాల వేడుకలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సనాతన ధర్మ రక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇతర మతాలను కించపరచకుండా హిందూ మతం గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ప్రణాళిక రచించాలన్న ఒక స్వామివారి సంకల్పంతో ఇక్కడ పండితులతో పెళ్లి సత్కారం చేయడం కాదు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో వేద విద్యార్థులకు సంబంధించి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు 4 రకాల పరీక్షలు నిర్వహించడము, వాళ్లకు పట్టాలు అందించడము, వేద విద్యను ప్రోత్సహించడము, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దృక్పథంతో, ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది, అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి, దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక సనాతన ధర్మాన్నో హిందూ ధర్మం గురించో మాట్లాడితే వేరే ధర్మాన్ని విమర్శించడం కాదు, వేరే ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం కాదు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉందంటే, హిందూయిజం గురించి మాట్లాడినా, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే చాలా మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. యూపీఏ ప్రభుత్వం ఎన్నో మంచి చట్టాలు తెచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్టీఐ ఉపాధి హామీ చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు. చట్టాలు తేవడంలో సోనియా, రాహుల్ సహకారం అందించారన్నారు మహేష్ కుమార్ గౌడ్. చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం, ఇది బ్రహ్మాస్త్రం లాగా కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికిహార పథకం, దాదాపు ఈ 10 ఏళ్ళలో 50% పైగా నిధులు కోతపెట్టినారు. బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపినట్టు చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది. అదాని కోసమో అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చినట్టు సందర్భం మైనింగ్ కొరకు. ఇవాళ 20 సంవత్సరాలు పూర్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికి ఇంకా కేసీఆర్ ని నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నువ్వైతే ఓటై, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు హుషారుగా, వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతులు పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి? ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒకటి, షేజ్ ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ. మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చేయడు కూడా. వచ్చి
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్లు జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశమవుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్ను నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. 3వ సూచనతో ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56%కి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతోంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రి లోకేష్. వైజాగ్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఇప్పుడు బుల్లెట్ రైలులా దూసుకెళ్తోందని లోకేష్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో హిందూపురం ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని అన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ పార్ట్నర్షిప్ అని అర్థమని అన్నారు. ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను బయటకు తీయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. నకిలీ మద్యం రాకెట్ వెనుక పెద్దలు ఉన్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయన్నారు. నారావారి మద్యాన్ని రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆడపడుచుని తన సొంత అక్క చెల్లెగా భావించి వారి పసుపు కుంకుమలను కాపాడాలి, వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరైనా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు, వాళ్ళ పసుపు కుంకుమలు, వాళ్ళ మాంగళ్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు, పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయటం జరిగింది. అలాగే కొత్త బార్లకు గానీ లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు. దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. జగన్మోహన్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లనీయకుండా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ని విశాఖలోనే అడ్డుకున్నారు. అయితే రామచంద్ర యాదవ్ ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను నేమ్ ప్లేట్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒకరి వద్ద లేకుంటే పొరపాటు, కానీ వచ్చిన సిబ్బంది ఎవరి వద్ద లేకపోవడం పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చారని బీసీవై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పేదల పక్షాన నిలబడడం, అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. కోర్టు అనుమతులు ఇచ్చినా పోలీసులు అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల కోసం మా పార్టీ అండగా ఉంటుంది, బల్క్ పార్క్ నిర్వాసితుల కోసం మా పార్టీ అండగా ఉంటుందన్నారు.
పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కోసం కాకుండా పూర్తిగా దౌర్జన్యం చేయడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు శాంతియుతంగా చేసే పర్యటనలు కూడా హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ధిక్కార పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 100% రాజయ్యపేట గ్రామస్తులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలకు లేదంటే ఇలాంటి రౌడీయిజంకు భయపడి కూర్చునే ప్రసక్తి అయితే లేదు. ఈ రోజు హోటల్లో జరిగిన దౌర్జన్యం చూసి నాకు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా మహిళలు లేనప్పటికీ కూడా కావాలనే పోలీస్ సిబ్బంది మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రీషెడ్యూల్కి సంబంధించి పోలీస్ వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింటాయి. అయినా కూడా ఈరోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు బీజేపీ ధర్నాకు దిగింది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భక్తుల మనోభావాలను భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దేశంలో ప్రముఖ దేవాలయాల విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలు మూసివేసిన దాఖలాలు ఎక్కడా జరగలేదని బీజేపీ ఇన్ఛార్జ్ వికాస్ రావు అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. చెప్పలే కదా అందరూ విశ్వసిస్తారు కాబట్టి చేసే టైంలో వాళ్ళకి ఇబ్బంది జరిగే టైంలో మీరు గర్భగుడిని ముట్టట్లే లేదు లేనప్పుడు మీకు దర్శనం 4 గంటలు ఏదైతే భక్తులు వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. మరి సడన్ గా నిన్న నోటీస్ వచ్చింది, మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని. తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో. మరి ప్రజలతో చర్చించకుండా, మరి రాజకీయ నాయకులతో, భక్తులతో మరి మాట్లాడకుండా, మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు బంద్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతోపాటు అధిక లోడుతో వచ్చిన ఆటో ఒక్కసారిగా బోల్తాపడడంతో మార్కెట్ సమీపంలోని ప్రజలను భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉయ్యూరు టౌన్లో చోటు చేసుకుంది. ఐరన్ లోడ్తో వెళ్తుండగా టైర్ పంచర్ పడి అదుపు తప్పింది. దీంతో రోడ్డుపైనే వస్తువులు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే సమీపంలోని ఉన్న స్థానికుల సాయంతో ట్రాఫిక్ పోలీసులు రద్దీని క్లియర్ చేశారు. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కేటుగాళ్లు కబ్జా చేశారు. అంబేద్కర్ కోనసీమలోని ముమ్మడివరం బస్టాండ్ ఆక్రమణ సమస్య వివాదంగా మారింది. కళ్యాణ మండపం కొరకు స్థలం లీజుకు తీసుకున్న వ్యక్తులు బస్టాండ్ స్థలాన్ని కూడా కలుపుకొని గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు బస్టాండ్లోకి వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. పైగా బస్సులు వెళ్లే దారిలో ఆటోలను నిలిపి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు మండిపడుతున్నారు. రోడ్లపై వ్యాపారాల దుకాణాలను కూడా తొలగించాలని కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షకు దిగిన రవికుమార్ కు స్థానికులు మద్దతుగా నిలిచారు. బయట తర్వాత కష్టపడతాం.
గురుకుల పాఠశాల విద్యార్థినులకు ఆకలి కష్టాలు వెంటాడుతున్నాయి. హాస్టల్లో చదువుకోవాలంటే కడుపు మార్చుకోవాల్సిందే. మరోపక్క కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అధికారులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నందిగామ అడ్డ రోడ్డు వద్ద అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థినులు ఉన్న హాస్టల్లో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. గత కొంతకాలంగా తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హాస్టల్కు ఇచ్చే మెనూ ప్రకారం ఫాలో అవ్వకుండా చాలని ఆహారంతో సరిపెడుతున్నారు. ఉదయం ఇవ్వవలసిన టిఫిన్ 11 గంటల సమయంలో విద్యార్థినులే వండుకొని తింటున్నారు. గతంలో ఇదే దుస్థితిపై ఆందోళన చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు అధికారులు స్పందించి తమ పిల్లలకు మౌలిక సదుపాయంతో పాటు సరైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేడం మీరు మొత్తాన్ని మీడియా తీయద్దులే. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అయితే రాజేపేట గ్రామం ఉందో ఆ గ్రామంలో బల్క్ పార్క్ వద్దని చెప్పేసి గత నెల రోజులుగా అయితే అక్కడ పూర్తిగా అయితే నిరసనలు మత్స్యకారులు నిరసన చేసిన పరిస్థితి ఉంది. ఆ నిరసనకారులను కూడా వాళ్ళ నిరసనని కూడా ఎవరైతే సంఘీభావం తెలపడానికి ఈరోజు బీసీపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి రామచంద్ర యాదవ్ అయితే ఇక్కడ విశాఖపట్నంలోనే అడ్డుకోవడంతో పూర్తిగా అయితే వాళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి హైవేని రోడ్డు దిగ్బంధం చేయడానికి అయితే మత్స్యకారులంతా కూడా రోడ్డు పైనకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడాను నిత్యం కూడా వాళ్ళ ఈ యొక్క నిరసనని కానీ ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని వాళ్ళకు ప్రభుత్వం పైన అయితే పూర్తిగా వ్యతిరేక నినాదాలతో ఎక్కడికక్కడ వీళ్ళంతా అడ్డుకున్న పరిస్థితి కనిపించడంతో అంతా కూడా పూర్తిగా వాళ్ళపైన తీవ్ర విమర్శలు చేస్తూ కూడా నినాదాలు చేస్తూ రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కూడా వాళ్ళని నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులను సైతం వాళ్ళు లెక్క కట్టకుండా పూర్తిగా పక్కకు పంపించేసి పోలీసులను కూడా తోసుకుంటూ రోడ్డు పైన హైవే రోడ్ల పైన బైఠాయించిన పరిస్థితి కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. చివరికి ఇప్పటికీ కూడా దాదాపు గంట సేపు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా హైవే మొత్తం కూడా దిగ్బంధం కావడం, దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల రెండు పక్కల కూడా యువతల విశాఖపట్నం నుండి అవతల తుని వెళ్లే దారి కావచ్చు, అవతల తుని నుండి విశాఖపట్నం వచ్చే దారి కావచ్చు. అంటే నక్కపల్లి ఏదైతే టోల్ గేట్ ఉంటుందో ఆ టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా దాదాపు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు ఇప్పటికే నిరసన కార్యక్రమాన్ని చేస్తూ కూడా నిరసనకు సంబంధించి గతంలో హోంమంత్రి అనిత కూడా రాజేపేట చేరుకున్న సమయంలో నిరసన కార్యక్రమం చేయడం, వాటన్ని కూడా అడ్డుకొని పూర్తిగా ఒకటే నినాదం అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి మత్స్యకారులకు కావాల్సిన సేవలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే పోరాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికీ కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన వైఖరి లేకపోవడం, అలానే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. అలానే ఈరోజు రామచంద్ర యాదవ్ ఈ రోజు అంతా కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించి బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడైతే నిర్మిస్తారో ఆ ప్రాంతంలో ఈ వంట వార్పు కార్యక్రమం చేయడానికి అయితే నిరసనకారులు అయితే ట్రై చేయడం అయితే జరిగింది. కానీ దానికి పూర్తిగా అయితే
పక్కదోవ పట్టించేసి అడ్డుకున్న పరిస్థితి కావడంతో ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. కానీ హైవే దిగ్బంధంతో పూర్తిగా ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. కడపలో తాగుబోతూ వీరంగం సృష్టించాడు. కారు పైకెక్కి హల్చల్ చేశాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తెలుసంటూ వీరంగం చేశాడు. ఎస్పీ బంగ్లా సమీపంలో జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిత్యం ప్రకృతి అందాలతో ఆకట్టుకునే అరకులో ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. కొండలపై నుంచి కమ్ముకొచ్చే పొగమంచుతో మొత్తం ఏజెన్సీ ప్రాంతాన్ని మంచు కమ్మేసింది. పర్వత మార్గాల్లో పొగమంచు దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలం మొదలవడంతో పర్యాటకులు కూడా అరకు వైపు అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల రద్దీ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పొగమంచు సీజన్ మొదలైనందుకు స్థానిక వ్యాపారులు, గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చల్లని వాతావరణంతో అరకు మళ్లీ పర్యాటక స్వర్గధామంగా మారింది.